ధైర్యం చెప్పాలి. రా జగన్. కార్యకర్తలు క్యాడర్ కోరిక, ఆవేదన. అధినేత కదలి రావాలని విన్నపాలు. ఓటమి తర్వాత మేజర్ డిమాండ్. ఎన్నికల ఫలితాలు వచ్చి 2 రోజులు మాత్రమే అవుతుంది. వైసీపీ దారుణ ఓటమిని చవి చూస్తుంది. జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతవరకు ఓకే, అంతటితో పనైపోలేదు. అసలు బాధ్యత ఇక 5 ఏళ్ల పాటు ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే దారుణ ఓటమితో నేతల నుంచి కేడర్ వరకు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారు. అనేక చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదుతున్నాయి. వారికి ధైర్యం కల్పించాలంటే బయటకు రావాలి, వారికి భరోసా కల్పించాలి. అది విస్మరించి ఇంటికే పరిమితమైతే కేడర్ మరింత జావగారిపోయే అవకాశం ఉంది. ఓటమి ఎవరికి కొత్త కాదు, అలాగని శాశ్వతం కాదు. ఓటమితో ఎన్నో నేర్చుకోవచ్చు. గెలుపు అహాన్ని పెంచితే ఓటమిని ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. సముద్రంలో అలపడి మళ్ళీ తిరిగి లేస్తుంది. గెలిపోవటంలో కూడా అంతే. ఊహించని ఫలితాలు షాకు గురిచేసి ఉండవచ్చు, కానీ అది ఒకరోజుకే పరిమితం అవ్వాలి. ఇప్పుడు జగన్ ముందున్న ఏకైక మార్గం అదే. ఇప్పటి వరకు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పోలీస్ భద్రతా వలయం వద్ద ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా అలా కూర్చుంటే కుదరదు. నేతలతో ముందు సమావేశం అవ్వాలి, వారిని ఉత్తేజపరచాలి. నేరుగా రాష్ట్ర పర్యటనలు ఇప్పటికిప్పుడు చేయాల్సిన పనిలేదు. ముందుగా నేతలతో సమావేశాలు నిర్వహించాలి. వారి నుంచి ఓటమికి కారణాలేంటి అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. నిర్మోహమాటంగా వారి ఓటమికి గల కారణాలను చెప్పమనాలి. అప్పుడే అసలైన కారణాలు అర్థమవుతాయి. భవిష్యత్తులో ఆ తప్పులు చేయకుండా ఉండేందుకు కొంత ఉపయోగపడుతుంది. 2019 ఎన్నికల్లో జిల్లాల వారీగా వెళ్లి చంద్రబాబు అక్కడ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ 5 ఏళ్లకు మళ్ళీ అందుకోలేని పరిస్థితి. అందుకే జగన్ ఇంట్లో ఓటమికి కుంగిపోయి కూర్చున్నారన్న అపవాదును మూటు కట్టుకోవడం మంచిది కాదు. అది నాయకత్వ లక్షణం కూడా కాదు. జగన్ తమ హీరోగా ఇప్పటికీ భావించే నేతలు, కార్యకర్తలకు తాను ఓటమికి ఏమాత్రం భయపడబోనన్న సంకేతాలను బలంగా పంపాలి. అవసరమైతే వారి వద్దకు నేతలను పంపించగలగాలి. నేతలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వారిని ముందు బయటకు తీసుకొచ్చి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించుకోవాలని నచ్చజెప్పగలగాలి. అలా ఏం జరిగినా కార్యకర్తలకు తాను పార్టీ అండగా ఉంటుందన్న ధైర్యాన్ని నూరిపోయాలి. న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని చెప్పాలి. ఇది కార్యకర్తలు కోరుకుంటుంది. కానీ ఫలితాలు వచ్చి 2 రోజులు అయి ఉండవచ్చు. కేవలం మీడియా ముందుకొచ్చి కారణాలు చెప్పి ఊరుకుంటే సరిపోదు. ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అలాగే ప్రజల మనసులు మళ్లీ గెలుచుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రభుత్వం ఏర్పడకపోవచ్చు, కానీ ముందుగా పార్టీ అధినేతగా క్యాడర్లో ఉన్న భయం పోగొట్టాల్సిన బాధ్యత జగన్దే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ బాధ్యతల నుంచి ఎన్ని రోజులు తప్పించుకోవాలని చూసినా పార్టీకి క్షేత్రస్థాయిలో అంతా డ్యామేజ్ అవుతుందన్న మాత్రం యథార్థం. అందుకే జగన్ బయటికి వస్తారన్న ఆశతో క్యాడర్ ఎదురు చూస్తుంది. మరి జగన్ ఏం చేస్తారన్నది చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.